ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా పెట్టుకున్నాం కదా, ఇది టైం టేబుల్. ఇప్పుడు దీంట్లో మీరు ఏం చేయాలంటే హైలైట్ చేసుకోవాలి. మొత్తం సెలెక్ట్ చేసి నేను చేస్తాను అంటే కంట్రోల్ బి అంటే బోల్డ్. ఇలా సెలెక్ట్ చేసి కొంచెం మీరు కాలం జరుపుకుంటే సరిపోద్ది. మీరు ఈ రోస్ని కూడా సైజు మీరు పెంచుకోవాలనుకుంటే ఆ రోస్ అంతా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, మౌస్ని ప్లస్ చేసి కిందకి ఇలా మీరు డ్రా చేస్తే అన్ని రోస్ ఒకే సైజులో మీకు ఇక్కడ అప్లై అవుతుంది. మీకు అప్లై అయిన తర్వాత మీకు సరిపోయింది అనుకుంటే చాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెంటర్ చేసుకోండి వీటిని. సెంటర్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మీరు కంట్రోల్ బి అని బోల్డ్ చేసుకోండి. సైజు కావాలంటే 14 ఎంత పెట్టుకోండి, సైజు పెట్టాను. వీటికి కలర్ ఇచ్చుకోండి. ఈ టైము అన్న దాన్ని కూడా మీరు సైజు పెంచుకోండి, 25 పెట్టాను, బోల్డ్ చేశాను. మీకు నచ్చిన పాయింట్ స్టైల్ ఏదో పెట్టుకోండి. టైం టేబుల్ అని పెట్టాను. ఈ సైజు కూడా మీరు పెంచుకోండి, టైం అన్నదాన్ని 14 పెట్టాను. సో ఇది టైం టేబుల్. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. నేను ఇట్లా చేశాను కానీ మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఓకే, టైం టేబుల్ అయిపోయింది. మీరు కావాలంటే పైన కాలేజీ పేరు మీరు చేసేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకోవాలంటే కంట్రోల్ F2 కొట్టాను. ఏమైంది, కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంది. అడ్జస్ట్మెంట్లు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మార్జిన్స్ మీరు పెట్టుకొని మీరు ఇలా చేసుకోండి. మీరు ఇలా పెంచుకోవచ్చు, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు నచ్చినట్టు మీరు చేసుకోండి. ఓకే, టైం టేబుల్ అయిపోయింది. ఈ టైం టేబుల్ ఇది ఒక పద్ధతి. టైం టేబుల్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మీరు డాక్యుమెంట్ చూసారు కదా, సెకండ్ దానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా నేను టైం టేబుల్ పెట్టాను. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆల్ట్ ఎంటర్ కొడితే మీకు కిందకి ఏమవుద్దంటే కిందకి వస్తుంది. ఇది ఆల్ట్ ఎంటర్ కొడితే అప్పుడు అక్కడ 6 అన్నాను కదా, 6 to 7 పైన మీరు కావాలంటే AM లైవ్ పెట్టుకోవచ్చు. AM 6 AM 6 to 7 AM. మీరు దీన్నే ఇలా పక్కన పేస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు అంటే అంత పేస్ట్ చేసుకొని అట్లా బోల్డ్ చేసుకోండి. 7 to 8 పెట్టాను. సింపుల్గా నేను ఒక 1 hour వేసేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. 9 to 10 10 to 11 11 to 12 12 to 1 PM. ఇక్కడికి వచ్చే PM మారింది. one PM to 2 PM. టూ నుంచి 3 to 4 to 5. సరే 5 వరకు వేసాను. మీరు ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా మీరు హోమ్లోకి వెళ్ళి సెంట్రల్ అలైన్మెంట్ చేసి ఇది కూడా సెంట్రల్ అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఈ టైం టేబుల్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం మెచ్ చేసుకోవచ్చు. మీరు దీన్ని కూడా సైజ్ పెంచుకోండి. 20 పెట్టాను. కంట్రోల్ B అని బోల్డ్ అయింది. ఈ కలర్ కావాలనుకుంటే దీని వెనకాల గ్రీన్ పెట్టాను. సో దీన్ని కూడా నేను కిందకి బార్డర్ అప్లై చేస్తున్నాను. ఆల్ బార్డర్స్ అనంటే
ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సపోజ్ ఇక్కడ పేర్లు పెడుతున్నాను. ఆర్కే సారు, కుమార్ సారు, కిరణ్ సార్, ఇలా ఏంటంటే కొన్ని పేర్లు నేను అక్కడ ఇవ్వడం జరుగుతుంది. రాజు సారు, రాజా సారు, లేకపోతే ఇంకేదో ఎంఎన్ఆర్, ఈవీఆర్ సారు, ఆర్ఆర్ సారు, ఏదోటి కేకే సారు, ఆర్పి సారు, ఇంకేదోటి సారు. ఈ పేర్లు మనం ర్యాండమ్గా క్లాసు ఇట్లా కాకుండా మీరు మామూలుగా అడ్జస్ట్మెంట్లు చూసుకోవాలి. క్లాసులు ఏది పడితే అది వేసేయకూడదు, ఎందుకంటే క్రాస్ వస్తుందా ఇది వస్తుందా చూసుకోవాలి. నేనైతే మామూలుగా వేసేసాను. ఇక్కడ కూడా కొంత క్లాస్లో స్టడీ అవర్స్ పెట్టేసుకుంటున్నాను. ఎస్హెచ్ అంటే స్టడీ అవరు, స్టడీ అవర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఏ సార్లు ఎలా టైం అడ్జస్ట్మెంట్ చేయాలన్నది మీకు ఒక క్లారిటీ ఉండాలి. వాళ్ళకి మళ్ళీ క్లాస్ రాకూడదు, వాళ్ళకి క్లాస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. టైం టేబుల్ వేయడం అంటే అది కూడా ఒక విధంగా కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకసారికి ఒక టైం అడ్జస్ట్ చేసామంటే మళ్ళీ అదే టైంలో అతను మళ్ళీ ఇంకోసారి క్లాస్ రాకూడదు, ఇబ్బంది ఉండకూడదు. టైము అందరికీ ఒకేలాగా టైం అడ్జస్ట్మెంట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. టైం టేబుల్ అవన్నీ చూసుకోవాలి. నేనంటే టైం టేబుల్ చేయడం ఫార్మేట్ చూపించాను, కానీ టైం టేబుల్ ఎట్లా చేసుకోవడం, ఆ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలంటే మీరు ప్లాన్ చేసుకోండి. ఇది కూడా ఈ రకంగా కూడా మీరు టైం టేబుల్ ఫార్మేట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను అంటే కొంచెం ఇంకా కాలం పెంచుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి కంట్రోల్ బి బోల్డ్ అయింది. సైజ్ కావాలంటే ఒక 14 పెంచాను. ఇలా కొంతమంది సార్లకి ఏం చేస్తారంటే అదే పేరున్న సార్లు కొంచెం మంది మీరు కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఏదో కలర్ ఆయనకి ఎక్కడెక్కడ వచ్చిందో ఏంటి, క్రాస్ వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఇలాగ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనేది జరుగుద్ది. ఎందుకంటే నేను మామూలుగా వేసాను. సపోజ్ ఎంఎన్ఆర్ సార్ ఉన్నారు, ఇంకో చోట వచ్చిందా, అక్కడక్కడ ఉన్నాయని కలర్స్ మనకు నచ్చిన కలర్లు వేసుకుంటాం. ఆర్పి ఇలా మన కలర్స్ మీరు సార్లను బట్టి కలర్స్ పెట్టుకోండి. ఓకేనా, ఇది ఒక టైం టేబుల్ ఫార్మాట్, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టైం టేబుల్ ఎట్లా వేయాలి ఏంటో చూస్తున్నారుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వేరే ఫార్మాట్ చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం టైం టేబుల్ ఆ ఫార్మాట్ ఎట్లా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, నేర్చుకుందాం. ముందుగా నేను ఎక్సెల్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చి
సపోజ్ టైం టేబుల్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను. ముందుగా ఇలాగ టైం టేబుల్ అని పెట్టుకున్నాను. మనకి నచ్చిన విధిగా ఇక్కడ టైం అని పెట్టాను. సెకండ్ కాలంలో స్టూడెంట్స్కి మామూలుగా క్లాసులు చెప్పే వాళ్ళకి మనం టైమ్స్ పెడతాం కాబట్టి బాయ్స్ అని పెట్టాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చి గర్ల్స్. సో మీరు ఇక్కడ ఇలా టైప్ చేసాం కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 కాలమ్స్ కావాలి. ఈ బాయ్స్లోని నేను గర్ల్స్ని కాపీ చేసి వేరే కాలంలో పేస్ట్ చేస్తాను. ఇక్కడ డిలీట్ చేశాను. ఇక్కడ ఏమవుతుందంటే బాయ్స్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అనమాట, ఎయిమ్స్ 60 అని, SGP 40 అని ఇలా టైప్ చేశాను. సో ఇదే ప్రోగ్రామ్ గర్ల్స్ కూడా రిపీట్ అవుతుంది. ఇలా టైప్ చేసాం కాబట్టి మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి ఎట్లా పిచ్చిగా ఉందని చెప్పేసి అనుకోకండి. డాక్యుమెంట్ మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ టైం టేబుల్ అనేది ఏం చేస్తుందంటే మీకు ముందే డాక్యుమెంట్ చేస్తున్నాను. ఈ వరకు సెలెక్ట్ చేసి ఇక్కడ చూసినట్టయితే మెర్జ్ అని సెంటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీకు ఏమవుతుందంటే మెర్జ్ అయిపోయి టైం టేబుల్ అనేది మీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బాయ్స్ అనే దాన్ని కూడా మీరు ఇలాగా మెర్జ్ చేయండి, గర్ల్స్ని కూడా మెర్జ్ చేయండి. ఇది ఏమైంది, ఇదంతా ఒక బాక్స్ కానీ ఇదంతా ఒక బాక్స్ కానీ మీకు కనిపిస్తుంది. ఇక్కడ టైం అనే దాన్ని కూడా ఏం చేస్తారంటే టైంని ఈ కింద దాన్ని మీరు కలిపి మెర్జ్ చేస్తే మీకు ఇది కూడా కరెక్ట్గా టైం టేబుల్ కింద సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని సెంటర్ అవుట్మెంట్ చేయండి. కొంచెం మీరు ఇది జరుపుకున్నట్టయితే స్పేస్ సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ కాలమ్స్ని ఇలా మధ్యలో మీరు కల్చర్ లాగా సైడ్కి లాగితే సరిపోద్ది. ఇంకా సెంటర్కి రావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా సెంటర్ పెట్టుకోండి. కరెక్ట్గా సెంటర్కి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఎంతవరకు సెలెక్ట్ చేసి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మీరు బాక్స్ అప్లై చేయండి. ఈ బార్డర్ని మీరు క్లిక్ చేస్తే ఈ బార్డర్స్ మీద క్లిక్ చేస్తే ఆల్ బార్డర్స్ అన్నది మీరు క్లిక్ చేయగానే మీకు బార్డర్ కూడా అప్లై అవుద్ది. ఓకే, టైం అనేది కొంచెం మీరు పెంచుకుంటే ఎంతవరకు అవసరం అయితే పెట్టుకోవచ్చు. సపోజ్ ఏం చేస్తున్నానంటే మార్నింగ్ 6:30 AM 7:20 AM వరకు పెట్టుకోండి. సపోజ్ మనకు నచ్చింది, మనకి ఎలాగా మనకి టైం టేబుల్ ఉందో అలా పెట్టుకోండి. నేను ఏం చేస్తానంటే ఇదే టైం టేబుల్ని కింద వరకు పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే అక్కడ 7:20 అన్నాం కాబట్టి ఇక్కడ 7:20 నుంచి 8:10 ఓకే. తర్వాత 8:10 నుంచి 9:30. ఎందుకంటే చాలా చోట్ల ఎడ్యుకేషన్ సొసైటీలో కానీ లేకపోతే చిన్న చిన్న చోట్ల అకాడమీలు కానీ లేదంటే కాలేజీలు కానీ ప్రతి చోట టైం టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉపయోగపడుతుంది. ఎవరైనా టైం టేబుల్ వేస్తారు. 9:30 to 10:20. దీనివల్ల ఏంటంటే మీకు ఫార్మేట్ చేయడం తెలుస్తుంది, టైం టేబుల్ ఎట్లా చేసుకోవాలో తెలుస్తుంది, మీకు అన్ని రకాలుగా మీకు యూజ్ అవ్వాలని నేను ఇది ఏది ఉపయోగపడుతుందో అవి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరిలాగా మామూలు బేసిక్స్ చెప్పేసి ఏదో చెప్పామన్నట్టు కాకుండా, ఎందుకంటే నేను చేసేది కూడా కాలేజీలే కాబట్టి కాలేజీలో వర్క్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను అందుకని చెప్పేసి మీకు ఇలాగా చూపిస్తున్నాను. ఇది ఎందుకంటే నేను నేర్చుకున్నది నేను చేస్తుంది మీకు చెప్తున్నాను. దానివల్ల ఏంటంటే మీకు యూజ్ అవుద్ది, మీరు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడకుండా మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. నేను ఇక్కడ సింపుల్గా అలా టైం వేస్తున్నాను. మీకు అక్కడ చేసే దగ్గర ఎలా ఉంటే అలాగే వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇది నేను చేసేది మోడల్ మాత్రమే.
2 నుంచి వస్తే అంత పిఎంలో వస్తాయి కదా. నైట్ వరకు మీరు టైం టేబుల్ అనేది మీరు పెంచుకోవచ్చు. సారీ 3 నుంచి 350 వేస్తున్నాను. ఎంత పిఎం కాబట్టి పిఎంలో పేస్ట్ చేసుకోండి. $350 to $440 to $530. మళ్ళీ 6 నుంచి వేస్తున్నాను. 6 to 7. మరి హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చుకున్నారు వాళ్ళు. 7 to 8 p.m. 8 p.m. to 8:30 నుంచి 9:15 p.m. సో మనం 10 వరకు వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కాలమ్స్ అయిపోయింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సెలెక్ట్ చేసి ఈ కింద ఆ రో అంతా సెలెక్ట్ చేసి కంట్రోల్ D అంటే సేమ్ పైది కింద పేస్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏంటంటే ఇవి మార్చుకోవచ్చు. 9:15 to 10. సో ఇలాగా మనం ఏం చేసాం, టైం వేసుకున్నాం. టైం వేసుకొని ఈ టైంని మనం సెంటర్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పేర్లు అయితే పెట్టట్లేదు, నేను సబ్జెక్ట్లో పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బాటనీ అనో రాకపోతే జువాలజీ అనో మీరు ఏదో పెట్టుకోండి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవిగా ఉంటాయి. సారీ తప్పడింది. కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ. మ్యాథ్స్ ఎంపీసీ అయితే మ్యాథ్స్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ కూడా పెట్టుకోవచ్చు. మ్యాథ్స్ 1 year అంటే మ్యాథ్స్ 1B ఇలా పెట్టుకోవచ్చు. దీనికి కూడా ఫిజిక్స్ కామన్, కెమిస్ట్రీ కామన్గా ఉంటాయి కాబట్టి కెమిస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ అన్నది మీరు మామూలుగా పేస్ట్ చేసుకోండి. కన్ఫ్యూషన్గా రాదు కాబట్టి బాటనీ అనేది ఈ టైమ్స్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీరు ఇలాగ పేస్ట్ చేసుకున్నారు. ఈ ఎంటీలన్నీ మీరు చూసినప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే కంట్రోల్ F కొడుతున్నాను. కంట్రోల్ F కొట్టి రీప్లేస్. రీప్లేస్ అని చెప్పేసి నేను ఓకేనాను. అది ఏమవుతుందంటే ఎన్నట్లకి ఈ సింబల్ వచ్చేస్తుంది, మైనస్ సింబల్ వచ్చేస్తుంది. అంటే అక్కడ అవర్స్ ఖాళీ అని అలా పెట్టాను నేను. వీటి వరకు క్లాస్ జరుగుతుంది, మిగతా టైంలో అవర్స్ ఖాళీ అని అది నేను గ్యాప్ ఇచ్చేసాను.